సింగోటం రాము మర్డర్ కేసులో మరొక అప్డేట్ ఇది. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తల్లి కూతురు అరాచకాలు. పలు పోలీస్ స్టేషన్లో తల్లి హిమాంబిపై 5 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. జల్సాలకు అలవాటు పడి ఇల్లీగల్ దందాలో ఉన్నారు తల్లి కూతురులిద్దరూ కూడా. 2017లో వ్యభిచారం కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు హిమాంబి. ఇక 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి 3 లక్షలు స్వాహా చేశారు. 2018, 2020లో కూడా వ్యభిచారం కేసులో హిమాంబి అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. 2019లో కూతురు నసీమాను కిడ్నాప్ చేశారని రాజు అనే ఒక వ్యక్తిపై తప్పుడు కేసు కూడా పెట్టింది. కూతురుతో పాటు ఇతర అమ్మాయిలతో కూడా వ్యభిచారం చేస్తోంది హిమాంబి. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. జ్యోతి, ఇంకా హిమాంబి అరాచకాలు ఇంకా ఎన్నున్నాయి? సింగోటం రాము హత్య, రామును ట్రాప్ చేసినటువంటి విధానం అంతా కూడా ఒక క్రైమ్ చిత్రాన్ని తలపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కేసులోనే తల్లి కూతుర్ల అరాచకాలు మాత్రం వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే హిమాంబి మీద 5 ఎఫ్ఐఆర్లు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. బడాబాబుల్ని టార్గెట్ చేయడం, వాళ్ళ వద్ద నుంచి వేల రూపాయల నుంచి మొదలుకుంటే లక్షల రూపాయల వరకు ఈ యొక్క ముఠాకి అంటే ఈ దందా అంతా కూడా తరలేపడం జరిగింది. ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయలు వీళ్ళు దండుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ హిమాంబి మీద వివిధ రకాల పోలీస్ స్టేషన్లో కూడా 5 ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయి. మరొక వైపు విష్ణుకాంత్ అనే ఒక వ్యక్తి నుంచి కూడా 30 లక్షల రూపాయలు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు రాజు అనే వ్యక్తి నుంచి కూడా అంటే అతని మీద కూడా కేసు నమోదు చేశారు. అంటే ఒకవైపు తల్లి కూతురులు ఇద్దరూ కూడా మొదటగా ఈ యొక్క వృత్తిలోకి దిగిన తర్వాత ఎవరైతే బడాబాబులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈ యొక్క దందాకి తెరలేపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క దందాలోనే రాము పరిచయం అవ్వడం, ఆ తర్వాత కూతురిని ఎరగా వేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా రామును ఈ యొక్క అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఇప్పుడు 6 మంది నిందితులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం ఈ యొక్క తల్లి కూతురుల యొక్క అరాచకాలన్నింటినీ కూడా బయట పెడుతూ ఉన్నారు. గతంలో కూడా వీళ్ళ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనప్పటికీ కూడా, అరెస్ట్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ దందాను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రాము హత్య కేసులో వీళ్ళ యొక్క అరాచకాలన్నింటినీ కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా వీళ్ళు ఇంకా ఎవరెవరిని ట్రాప్ చేశారు, వీళ్ళ బాధితులు ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా ఇంకా బయట పడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రాము ప్లేసులు ఇంకా చాలా మంది కూడా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారేమంటూ కూడా కొంతమంది వ్యక్తులు భయపడుతున్నటువంటి సందర్భం కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా తల్లి కూతురుల అరాచకాలు, రాము హత్య కేసుకు సంబంధించి మాత్రం బయటకు వస్తున్నాయి. రైట్ జ్యోతి.